బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భారతదేశంలో సాధారణంగా మీకు చెప్పేదేంటంటే ఎప్పుడూ ఉత్తరానికి తల పెట్టుకుని పడుకోకూడదు అని. ఇది విన్నారా ఎప్పుడైనా? మీరు ఉత్తరానికి తల పెట్టి పడుకుంటే రాత్రిపూట మీరు సమాంత స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తమంతా మీ మెదడు వైపు జారుతుంది. తలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోలేరు. మీ తలలో ఏదైనా తెలియని బలహీనమైన అంతర్గత సమస్యలు ఉంటే, లేదా మీరు వయసు పైబడిన వారైతే మీరు నిద్రలోనే చనిపోయే ఆస్కారం ఉంది. తలలో హ్యామరేజ్ జరగచ్చు, ఎందుకంటే ఎక్కువ రక్తం తలలోకి ప్రవహిస్తుంది కాబట్టి. మీ రక్తనాళాలు వెంట్రుక మందంలో ఉంటే అధిక రక్తం పారినప్పుడు అది నెట్టినట్టవుతుంది. కారణం అయస్కాంత శక్తి. మీరు నిట్టనిలువుగా ఉన్నప్పుడు అలా జరగదు. మీరు సమాంతర స్థితిలో పడుకున్నప్పుడు ఆ అయస్కాంత శక్తి ఆకర్షిస్తుంది. అది చాలా బలంగా రక్తాన్ని మెదడు వైపుకి పంపిణీ చేస్తుంది. దీన్ని నివారించేందుకు ఇది కేవలం ఉత్తరగోళంలోనే జరుగుతుంది. మీరు ఆస్ట్రేలియా వెళ్తే మీరు తలని దక్షిణం వైపు పెట్టుకోకూడదు. మీరు ఇండియాలో ఉంటే తల ఉత్తరం వైపు పెట్టుకోకూడదు. మరే వైపైనా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా చనిపోతారు, సరేనా? కేవలం మాటల్లోనే కాదు, నిజంగా ఇప్పటికిప్పుడు మీరు చనిపోవచ్చు. మీరు ఏ వయసులో ఉన్నా సంబంధం లేదు, మీరు ఈ క్షణమే చనిపోవచ్చు. అవునా కాదా? మీరు నిద్రపోయేటప్పుడు మంచం మీద కూర్చొని అది మీ మరణశయ్య అనుకోండి. మీరు ఇంకొక్క నిమిషం మాత్రమే బ్రతుకుతారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఇవాళ చేసిన పనులు సరైనవేనా అని ఆలోచించండి. ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి. మనకు తెలియదు కదా, అది నిజంగా జరిగినప్పుడు మీరు ఇక్కడ ఉన్నా లేక ఆసుపత్రిలో అలా అన్ని రకాల ట్యూబుల మధ్య ఉన్నా కూడా ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు. కానీ అప్పటిదాకా ప్రతిరోజు మీ మరణశయ్య మీద కూర్చొని వెనక్కి తిరిగి చూసుకొని గత 24 గంటలు నేను నిర్వహించిన విధానం విలువ పెంచేదేనా అని. ఎందుకంటే చనిపోతున్నారు కదా. మీరు ఇది చేస్తే మీరు ఒక అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారు. పడుకునే ముందు మీరందరూ ఈ పని చెయ్యాలి. మీరు నిద్రలోకి వెళ్లే ముందు ఆఖరి 3 నిమిషాలు మీరు పోగు చేసుకున్నవన్నీ, ఈ శరీరం, బుర్రలో ఆలోచనలు, విషయాలు, చిన్న విషయాలను వదిలేయకండి. చిన్న విషయాలే నిజానికి పెద్ద విషయాలు. చాలామంది వాళ్ల దిండుని దాచుకొని ఉంచుకోవడం నేను చూశాను. ఇలా వాళ్ళకది చాలా ముఖ్యం అని తెలుసా మీకు? మరి మీ దిండు, మీ చెప్పులు, ఒకవేళ మీకు బంధాలుంటే అవి పోగు చేసుకున్న అన్నిటినీ పక్కన పెట్టేసేయండి. నిద్రపోండి. మీరు ఆ స్థితిలో నిద్రపోతే మీరు మరింత వెలుగుతో, మరింత శక్తితో, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంభావనలతో నిద్రలేస్తారు. కేవలం ఒక జీవంలా నిద్రపోండి. ఒక మగవాడిగానో, ఒక స్త్రీగానో, దానిలాగానో, దీనిలాగానో కాదు. అంతా వదిలేసేయండి హాయిగా. చూసారా, ఇది చాలా సులభంగా ఉంది కదా. నిద్ర సాధన. For more videos like this, subscribe Big TV channel.